కేబినెట్ లోని సహచర మంత్రులకు పోర్ట్ఫోలియోల్ని అలాట్ చేశారు తమిళనాడు సీఎం విజయ్. మరి ఎవరికి ఎలాంటి శాఖలు కేటాయించారు? విజయ్ దగ్గర ఉన్న శాఖలేంటి? తమిళనాడు సీఎం విజయ్ సుదీర్ఘ కసరత్తు తర్వాత నేతల సీనియారిటీ, వారి అర్హతలు, విధేయత ఆధారంగా పోర్ట్ఫోలియోలు కేటాయించారు. సీఎం విజయ్ కీలకమైన హోంశాఖను తన దగ్గరే ఉంచుకున్నారు. అలాగే మహిళా సంక్షేమం, శిశు సంక్షేమం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జిల్లా రెవెన్యూ అధికారులు, ప్రజా సాధారణ పరిపాలన శాఖల బాధ్యతలను కూడా ఆయనే పర్యవేక్షించనున్నారు. ఇక కేఈ సెంగోటియన్ కు ఆర్థిక శాఖ దక్కింది. ఆర్థిక శాఖతో పాటు పెన్షన్లు, పెన్షన్ భత్యాల బాధ్యతలు ఆయన చూసుకుంటారు. సెల్వి ఎస్ కీర్తనకు పరిశ్రమల శాఖ కేటాయించారు. పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ బాధ్యతలు ఆమెకే అప్పగించారు. ఎన్ ఆనంద్ గ్రామీణాభివృద్ధి, జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు కేటాయించారు. ఆధవ్ అర్జున ప్రజాపనుల శాఖ, క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు. డాక్టర్ కేజీ అరుణ్ రాజుకు వైద్యారోగ్య శాఖ కేటాయించారు. పి వెంకటరామణన్ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. రాజ్ మోహన్ కు విద్యా, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించారు. డాక్టర్ టీకే ప్రభుకు సహజ వనరుల శాఖ కేటాయించారు. ఖనిజాలు, గనుల శాఖ బాధ్యతలు ఆయన నిర్వహిస్తారు. ఇక త్వరలోనే మంత్రివర్గ విస్తరణ దిశగా విజయ్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ నుంచి 2 విజయ్ కేబినెట్ లో మంత్రులు కానున్నారు.